నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ను ఆఖరికి కలెక్టర్ హెచ్చరికలను కూడా బీడీసీలు లైట్ తీసుకుంటున్నారు. సర్పంచ్ పదవి ఏకగ్రీవం కోసం ఏకంగా వేలంపాట పాడుతున్నారు. వారిని కాదన్న వారిని ఊరి నుంచి బహిష్కరిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ షార్ట్ కట్ లో వీడీసీ ఈ పేరుతో గ్రామాల్లో జరిగే అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వీడీసీలకు ప్రభుత్వం అంటే లెక్కలేదు. ఎన్నికల కమిషన్ను ఖాతరు చేయరు. ఆఖరికి కలెక్టర్ వార్నింగ్ ను కూడా పట్టించుకోరు. మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టు చెలరేగిపోతున్నారు. బలవంతపు ఏకగ్రీవాలు వద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్. అయితే కలెక్టర్ మాటలను చెవికెక్కించుకోలేదు వీడీసీలు. మోతాడు మండలం దోన్కల్లో సర్పంచ్ పదవికి వేలం వేశారు వీడీసీ సభ్యులు. 32 లక్షలకు అమ్మేశారు. ఇంకెవరూ నామినేషన్ వెయ్యొద్దని బెదిరింపులకు దిగారు. దొన్కల్ గ్రామం మా గ్రామానికి సంబంధించి వీడీసీ ఆగడాలు చాలా ఘోరంగా అవుతుందండి. టెండర్ చేద్దామని ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో మేము ఒప్పుకోలేము. దాదాపు ఒక 4-5 సార్లు మీటింగ్ అయింది. దానికి మేము ఎవరం ఒప్పుకోలేము. ఒప్పుకోకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఒప్పుకున్న వాళ్ళని తీసుకెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో వాళ్ళు టెండర్ వేసుకున్నారు. టెండర్ వేసుకొని ఒక క్యాండిడేట్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఆ క్యాండిడేట్కే ఓటు వేయాలని వాళ్ళు ఒక ఒప్పందం రాసుకున్నారు. ఆ క్యాండిడేట్ని ఆయనను రద్దు చేయాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వేలంపాట 32 lakhs దాకా వినపడ్డదండి. వేలంపాటలో గెలిచిన వ్యక్తికి తప్ప వేరే ఎవరికి ఓటేసినా గ్రామం నుంచి బహిష్కరిస్తామని ఓటర్లను భయపెడుతోంది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. నిజామాబాద్ డిస్టిక్లో బాగా ఉన్నాయి సార్ ఇట్లాంటి వీడీసీ అభివృద్ధి అనుకుంటా. ఇవి వీడీసీ కాదు సార్, ఇది విలేజ్ డామినేషన్ కమిటీలు. ఇవి మళ్ళీ ఇట్లాంటి వీడీసీలు వినబడితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీ TV9 ద్వారా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ డివిజన్లో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు యథేచ్ఛగా వేలం నిర్వహిస్తున్నాయి వీడీసీలు. తిమ్మాపూర్, షట్పల్లి, అంసాపూర్, రామన్నపేట్ గ్రామాల్లో సర్పంచ్ పదవికి వేలం వేసేందుకు రెడీ అయ్యాయి కమిటీలు. ఒక్క ఎన్నికల విషయంలోనే కాదు, ఇతర విషయాల్లో కూడా విలేజ్ డెవలప్ కమిటీల అరాచకాలు హద్దులు దాటుతున్నాయంటున్నారు గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వీడీసీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.